శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మనం 15వ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంది, దాన్ని వివరించాల్సి ఉంది. అందులో విశేషాలు శంకరాచార్యులు కాశీలో వారణాసిలో నిజంగా ఒక చండాలుడు ఈ కాళ్ళ మీద పడ్డారా? వీళ్ళేంటంటే చాలామంది కూర్చుని ఇలా చర్చిస్తుంటారు. దీన్ని ఏంటంటే శంకరాచార్యం తక్కువ చేసి చూపించడం, లేకపోతే మన సనాతన ధర్మం మీద ఒక యావగింపు వ్యతిరేక భావాన్ని కలగజేయడం కోసం ఇలాంటి కథలు అల్లుతుంటారు. ఇది ఎక్కడ ఏం జరగలేదు, ఈ ప్రామాణికమైన గ్రంథాలు ఎక్కడ ఏం లేదు, ఎవరో ఒకటి మొదలెడతాడు. అది ఇంకేంటంటే అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా జనాలు దాన్ని ఎలా చర్చించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అదేదో ఒక జన్మనా జాయితే శూద్ర అంటే ముందర శూద్రుడిగా పడతాడు అంటాడు. బ్రాహ్మణ దంపతులకు శూద్రుడు ఎలా పడతాడు? అక్కడ శూద్రుడు అంటే అర్థం ఏంటంటే ఈ బ్రాహ్మణుల కర్మలు ఏవైతే ఉన్నాయో సంధ్యావందనం వేదాధ్యాయం లాంటివి అవి చేయడానికి అర్హత లేనివాడు అని చెప్పి అర్థం అక్కడ శూద్ర శబ్దంకి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇవన్నీ కల్పించినటువంటి కథలు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే గురువుల దగ్గర కూర్చుని వేదాంగాలు దర్శనాలు ఇవన్నీ చదువుకోవాలి. ఇవేం చదువుకోకుండా ఏం చేస్తున్నారంటే ఇలాంటి కథలు అల్లుకుంటారు. శంకరాచార్యులు వారణాసిలో చండాలుడు కాళ్ళ మీద పడ్డాడు, ఇవన్నీ కూడా కల్పితమైన కథలు. ఇంకా 16వ ప్రశ్న ఒకటి ఉంది. ఈ బ్రాహ్మణుడికి బాల్యం నుంచి కూడా కర్మలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయవలసి చెప్పబడి ఉన్నాయి, ఆ కర్మల్లో విశేషాలు ఏంటి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అలాగే కామ్యకర్మలు అని చెప్పని 3 రకాల కర్మలు ఉన్నాయంటున్నారు. అలాగే ఈ శ్రాద్ధం అని చెప్పి శ్రాద్ధకర్మ చేస్తుంటారు, దానికి ఒక విశిష్టత ఏంటి అని చెప్పని ప్రశ్నలు. అయితే పూర్వమీమాంస 6వ అధ్యాయంలో ఈ సంధ్యావందనం మొదలైనటువంటి నిత్యకర్మలు ఉన్నాయి. సంధ్యావందనం, అగ్నిహోత్రం, అగ్ని కార్యం, బ్రహ్మచారి, అలాగే వేదాధ్యయనం, ఇలాంటి పంచమహాయజ్ఞాలు ఇలాంటివి ఉన్నాయి నిత్యకర్మలు. అవి చెయ్యాలి, అవి జీవితాంతం చెయ్యాలి. యావజ్జీవం అగ్నిహోత్రం ఇలాగ నియమాలు పెట్టారు. అవన్నీ కూడా యావజ్జీవం చేయడం అంత వేళాకోళం కాదే, అనేక సమస్యలు ఉంటాయి, సాధ్యపడతాయా అని దీనికోసం ఏం చేశారంటే అహరహ సంధ్యాముపాసీత, యావజ్జీవం అగ్నిహోత్రం జిహోతి ఇలాంటివి ఉన్నాయి కదా. వీటి గురించి అంటే నిత్య నైమిత్తిక కర్మల గురించి పూర్వమీమాంస 6వ అధ్యాయంలో ఏం చేశారంటే ఇక్కడ కొన్ని చాలా ఇబ్బందులు వచ్చినట్లయితే మాత్రం వీటిలో ఎంతో కొంత చేసినప్పటికీ సంధ్యావందనం పూర్తిగా చేయడానికి సాధ్యపడకపోతే కనీసం అర్ఘ్యం ఇమ్మన్నాడు. ఆ అర్ఘ్యం వేచి ఇవ్వలేడు, అటువంటిప్పుడు మానసికమైన అర్ఘ్యం ఇమ్మన్నాడు. అలాగే అర్ఘ్య ప్రధానం కనీసం ఉండాల్సిందే. ఇలాగేంటినట్లయితే యథాశక్తి అంటారు దీన్నే. యథాశక్తి అంటే శక్తిని అనతిక్రమ్య, శక్తిని దాటకుంటే నీ శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు చెయ్యి నువ్వు అని చెప్పని స్పష్టంగా ఈ విషయాలు చెప్పారు మీమాంసలో. అయితే ఈ ఏదైనా కనుక మరీ కష్టాలు వచ్చేసి ఇంకా తలుచుకొని ఇబ్బందులు వచ్చేస్తే అప్పుడు మానసికంగా ఈ సంధ్యావందనం కానీ ఇవి కానీ చేయమని చెప్పారు. ఇంకా ఆబ్దికం, ఈ ప్రతి సంవత్సరం కూడా చనిపోయినటువంటి వాళ్ళకి తద్దినం పెడుతుంటారు. దాని గురించి ఏంటంటే ఇక్కడ 3 రకాలు చెప్పారు. స్వాతంత్ర శ్రాద్ధం ఉంది, అంటే మొత్తం పిండాలతో సహా మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి పూర్తిగా విధి ప్రకారం చేయడం. అది సాధ్యపడిన పక్షంలో, అంటే చెప్పుకొని అనుకోనిటువంటి అవాంతరాలు ఇబ్బందులు కానీ వస్తాయి, అవన్నీ తెలుసున్నవే అందరికీ. అప్పుడు సంకల్ప శ్రాద్ధం చేయమన్నాడు, భక్తులకేమో కాళ్ళు కడిగి, ఇంకా మిగతాదంతా కూడా పురోహితుడికి చెప్తాడు. హిరణ్య శ్రాద్ధం, హిరణ్యం అంటే ధనం, కొంచెం ఎవరినైనా పిలిచి యోగ్యుని, ఇంకో మా తల్లి గారితో తండ్రి గారితో ఇలా సంకల్పించుకున్నాం శ్రాద్ధం, మీకు చేసే శక్తి లేదు కాబట్టి మీరు ఈ డబ్బులు తీసుకుని యథాశకంగా భోజనం చెయ్యండి అని చెప్పడం. కాబట్టి ఈ ఆబ్దికమైనటువంటి నైమిత్తిక కర్మ అంటే తల్లి కానీ తండ్రి కానీ పోయాడు కాబట్టే నువ్వు ఆ కర్మం చేస్తున్నావు, వాళ్ళ నిమిత్తం దీనికోసం. కొత్త నూతన గృహప్రవేశం అంటే వివాహానంతరం ఉన్న గృహప్రవేశం వేరు, నూతన గృహప్రవేశం వేరు. నూతన గృహప్రవేశం కూడా ఒక నైమిత్తిక కర్మే, గృహం కట్టేవి కాబట్టి నువ్వు కడుతున్నావు, ప్రవేశం చేస్తున్నావు అన్నది. అయితే ఈ నిత్యకర్మల నైమిత్తిక కర్మలు ఇవన్నీ కూడా అంటే నిత్య నైమిత్తిక కర్మలు ప్రధానంగా బ్రహ్మచారి కానీ, గృహస్థి కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసి కానీ వీళ్ళందరూ కూడా చేసి తీరవలసిందే, అవి ఇంకా తప్పదన్నమాట. కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు బ్రహ్మచారులు 4 రకాలు, గృహస్థులు 4 రకాలు, ఇలాగే వానప్రస్థులు 4 రకాలు, సన్యాసులు కూడా 4 రకాలు ఉన్నారు. వాళ్ళలో పరమహంస అనేటువంటి ఒక సన్యాసి మాత్రం నిత్య నైమిత్తిక కర్మను కూడా చెయ్యక్కర్లేదు, ఆయన కర్మలన్నింటినీ విడిచిపెట్టేస్తాడు. ఆయనకి పరమహంసకి అయితే నిత్య నైమిత్తిక కర్మలు కూడా చేయకపోయినా పర్వాలేదు, తప్పనిసరి. మిగతా వాళ్ళందరికీ తప్పనిసరి. అలాగే ఈ పితృతర్పణం అని చెప్పింది, పితృతర్పణం అని, దాన్ని పితృయజ్ఞం అని చెప్పంటారు స్వాధ్యాయ బ్రాహ్మణంలో.
ఇది నిత్యం చేయాల్సిందే. ఈ కర్మలన్నీ కూడా ధర్మాన్ని మనం నిర్వర్తించడం కోసం అని చెప్పి తప్పనిసరిగా చేయాలి. అయితే ఉపవాసం అనేటువంటిది మాత్రం పౌరమీమాంసా స్మృతుల్లోనూ కూడా అది ధర్మం అయినప్పటికీ కూడా దాంట్లో శక్తి ఉంటేనే చేయమన్నాడు. అనాయాసం అంటారు గౌతమ స్మృతిలో. అష్టౌ ఆత్మగుణా అని చెప్పి ఆత్మగుణాలు చెప్తూ అందులో నీకు ధర్మం అని చెప్పని అది శాసింపబడినప్పటికీ వేదాల్లో కానీ వేదాంగాల్లో కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడైనప్పటికీ అది నీకు యథాశక్తి చెయ్యను, శక్తి లేకపోతే చెయ్యొద్దన్నాడు. ఏం శక్తి అంటే మానసిక శక్తి, శారీరక శక్తి, ఆ తర్వాత ఆర్థిక శక్తి, డబ్బు కూడా ఉండాలి. సో ఇవి ఉంటేనే చేయమని చెప్పని మనకి గౌతమ స్మృతిలో అనాయాస అని చెప్పారు అష్టౌ ఆత్మగుణాహన సందర్భంలో. శాబర భాష్యం అంటే పూర్వమీమాంసలో 1వ అధ్యాయం 4వ పాదం 30వ సూత్రంలో కూడా ఈ శబరస్వామి ఆయన భాష్యం చెప్తూ ఆఖ్యాత శబ్దానాం అర్థం ప్రవతాం శక్తి సహకారిణి అన్నారు. అంటే ఈ ఆఖ్యాత శబ్దాలంటే క్రియాశబ్దాలు ఏవైతే మధ్యరుష్టమైన స్వర్గకామో యజేత, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, ఇలాంటి యజేత యజేత అని చెప్పుకొచ్చారు కదా, అక్కడ మీరు అర్థం చెప్పేటప్పుడు శక్తిని సహకారంగా తీసుకోండి, సహకారినిగా. అంటే ఏంటి? శక్తి ఉంటేనే నువ్వు చెయ్యి. ఏ శక్తి? మానసిక శక్తి, శారీరక శక్తి, ఆర్థిక శక్తి, ఇవి ఉంటేనే నువ్వు అవి పెట్టుకో అని చెప్పండి. అలాగే ఈ ఆత్మగుణాలని చెప్పని మనకి గౌతమ స్మృతిలో చెప్పబడ్డాయి. వాటిలో అనాయాస అని ఒక మాట చెప్పారు. ఈ అనాయాసం అంటే నీకు కనుక ఆయాసం రాకుండా ఉంటే, అంటే నీకు కనుక ఇబ్బంది లేకుండా ఉంటే, నీకు కష్టమని తోచినట్లయితే మాత్రం ఆ కర్మ ధర్మం అని చెప్పి వేదాల్లో అక్కడ విధింపబడినప్పటికీ నువ్వు ఆ కర్మ చెయ్యకు. ఉదాహరణకి ఏదో శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి, ఆ వేళ 11:30కి నీరసం వచ్చేస్తుంది కాబట్టి నువ్వు చెయ్యలేవు అన్నమాట. శివరాత్రి జాగుర్యాత్, రాత్రి మెలకుగా ఉండాలి, నువ్వు ఉండలేవు, మానేసి ఏం కాదు. అలాగే అంచేత నిత్యకర్మ ఈ నైమిత్తిక కర్మ అంటే సంధ్యావనం లాంటివి ఆర్థికమైనటువంటి కానీ సన్యాసులకి కూడా అయినప్పటికీ కూడా ఈ పరమహంసకు మాత్రం అది లేదు అని చెప్పి హరదత్త మిశ్రుడైన ఆయన మితాక్షర వ్యాఖ్యానంలో ఈ సందర్భంగా ఈ ఆత్మగుణాలు చెప్తూ సందర్భంగా రాశారు. ఇంకా కామ్యకర్మ, ఈ కామ్యకర్మ అనేటువంటిది మనకి కామి అనే దానికంటే అచోయత్ అని చెప్పి నియత్ప్రత్యయం వస్తే అప్పుడు కామ్య అని శబ్దం అవుతుంది, కోరికలతో చేసేది. అంటే సన్యాసం అంటేనే అసలు కామ్యకర్మను వదిలిపెట్టడం, కామ్యానాం కర్మణాం త్యాగం సన్యాసం కవయో విదుహు అని చెప్పని మనకి 18వ అధ్యాయం భగవద్గీత 2వ శ్లోకం ఉందన్నమాట. అందుకే ఒకవేళ కామ్యకర్మలు భర్త కానీ భార్య కానీ కావాలి అని చెప్పి పట్టుదల పడుతుంటే నీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఆ కామ్యకర్మ చేయమన్నాడు. అంచేతనం ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరితవ్య అని చెప్పంటే నా అతిచరామే అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు వివాహంలో. కాబట్టి తీసిపడేయడం కానీ నేను చెయ్యనంగా అలా అనకూడదు. అయితే ఆ కర్మలు చెయ్యి, కానీ చేసిన తర్వాత ఏంటంటే పరమేశ్వరార్పణం వస్తూ అని చెప్పి ఆ కామ్యకర్మ యొక్క ఫలాన్ని మాత్రం ఈశ్వరార్పణం చేయాలి. అటువంటిప్పుడు ఆ ఫలం వాడికి దక్కదనమాట, కర్తకి రాదన్నమాట. కాకపోతే దాని ఫలితాన్ని అనుభవించక్కర్లేదు. అంటే సన్యాస ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు గృహస్థులు వాళ్ళు కామ్యకర్మని ఏదైనా సందర్భం వస్తే చేయడంలో తప్పు లేదు. అయితే కర్మ ఫలాన్ని త్యజించాలి, కర్మ చేయొచ్చు, కర్మ ఫలాన్ని త్యజించాలి. అందుకోసం ఏంటంటే దీన్ని కామ్య కర్మత్యాగం కాకుండా కామ్యకర్మ ఫలత్యాగం చేస్తున్నాం అన్నమాట ఇది. అందుకోసం ఏంటంటే ఈ రకంగా నిత్య నైమిత్తిక కామ్యకర్మల విషయంలో జనాలు ప్రవర్తించవలసి ఉంటుంది. ప్రాయశ్చిత కర్మలు అని చెప్పిన వాటిని కూడా కొందరు 4వ కర్మగా లెక్క పెడతారు. ఇదే ఒక కర్మ పొరపాటు ఏం జరిగినట్లయితే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది. ఇంకా 17వ ప్రశ్న ఒకటి ఉంది. అదేంటన్నట్లయితే ఈ గాడ్ అంటే భగవంతుని అంటుంటారు. వీళ్ళు ప్రతివాడిని భగవంతుని అనేస్తుంటారు, భగవాన్ అని చెప్పని. అసలు అసలు ఈ భగవాన్ అనే శబ్దం చేతను ఎవరినైనా కనుక మనం ఉచ్చరించి అనాలంటే అంటే ఇతను భగవంతుడు అని చెప్పి అనాలంటే ఎవరు ఏ లక్షణాలు ఉండాలి అంటే విష్ణు పురాణం 5వ అధ్యాయం 6వ శ్లోకం చెప్తా ఉందన్నమాట. భగవాన్ అంటే ఎవరైనా ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రేయః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతేరణ. 6 వస్తువుని కలిపి 6 పదార్థాలను కలిపి 6 విషయాలను కలిపి భగహ అని చెప్పంటారు. వాడికి అలవాటు మతు ప్రత్యయం వస్తే మకారం వకారం వస్తుంది, వచ్చి భగవాన్ అని చెప్పవుతుంది అన్నమాట. అదేంటంటే పూర్తిగా ఐశ్వర్యాలు అంటే అష్టైశ్వర్యాలు అని చెప్పంటాం. దీంట్లో అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ తథా ఈశిత వశిత
తథా కామావసాయత. ఈ 6 చెప్పారు. అణిమ అంటే మొత్తం చాలా చిన్నగా అయిపోవడం, అది యోగులకు ఉండే శక్తి, యోగ శక్తి చేతనలో అయిపోతారు. లఘిమ చాలా తేలిగ్గా అయిపోతాడనమాట. ఈ విషయాలు మనకి సాంఖ్య దర్శనం, యోగ దర్శనం కూడా వేగంగా చర్చించారు. అలాగే ఈ ఒక చిన్న సూర్యుడి యొక్క కిరణాలు పట్టుకుని అంత తేలిక అన్నమాట పైకి వెళ్ళిపోతాడనమాట. లఘిమ అంటే ఆ శక్తి. హిమనిచ్చి ప్రత్యయం వచ్చింది, నేను వ్యాకరణ విశేషాలు చెప్పడం లేదు. మహిమ, దేని చేతనైతే అతను చాలా గొప్పవాడు అవుతాడు. అలాగే ప్రాప్తి, దేని చేతనైతే తను తలుచుకుని ఎలా చేయగలంటే సూర్యుడిని నేను స్పృశించాలి, వెళ్ళిపోయి స్పృశించేయగలడు. ప్రాకామ్యం, ఈ ప్రాకామ్యం అంటే తను ఇష్టం వచ్చినట్టు తను చేయగలుగుతాడు, అతను ఎవరు ఆపలేరు అన్నమాట. ఈ ఉదాహరణకి అతను భూమిలో ఉంది, ఆ భూమిలోకి అలా ప్రవేశించేయగలడు, నీటిలోకి ప్రవేశించినట్టుగానే అలాంటి శక్తులు ఉంటాయన్నమాట. దాన్ని ప్రాకామ్యం అని చెప్పంటారు. ఈశత్వం, ఏదైనా ఒక వస్తువుని కానీ దేని కానీ శక్తి ఉంటుంది, ఆ శక్తి చేతను దాన్ని పుట్టించగలడు, దాన్ని నాశనం కూడా చేయగలడు, ఆ శక్తి ఉంటుంది, దాన్ని ఈశత్వం అంటారు. ఇంకా వశత్వం అంటే ఈ వస్తువులు ఉంటాయి కదా, వీటిని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పాత్ర ఉంది, ఒక ఘటం ఉంది, ఆ ఘటాన్ని అలాగే అట్టే పెట్టగలిగిన శక్తి ఉంటుంది అట్టుకి. అయితే ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది, చేయగలుగుతాడు, విషయంగా ఉంటాయన్నమాట, వశీకరణ ఉంటాయి. ఇంకా కామావసాయత్వం అంటే ఒక వస్తువుని ఇంకో రకంగా మార్చేయడం, విషం ఉంది, విషాన్ని అమృతంగా మార్చేయగలడు, అలాంటి శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ యోగులకు ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి అవి ఈ అష్టైశ్వర్యాలు, ఆ తర్వాత ధర్మము, కీర్తి, సంపత్తు, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 కూడా అన్నింటినీ కలిపి భగ అని పిలుస్తారు. ఈ 6 ఉన్నటువంటి వ్యక్తిని భగవాన్ అని చెప్పానంటారు, వాకన్నే భగవాన్ అన్నారు. అలాగే ఇది బాబా అనే శబ్దం వాడితే ఇది సంస్కృతం కాదు, ఈ శబ్దాన్ని వైదిక లౌకికాల్లో గ్రంథాల్లో ఎక్కడ కూడా మనకి లేదు. కాబట్టి ఏంటంటే అది దాన్ని మనం ఉచ్చరించడం తీసుకోమన్నమాట. అయితే ఎవరికైనా కనుక ఒకవేళ భక్తులు ప్రపత్తులు అవి వాళ్ళు చేస్తున్నట్లయితే బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మసంగినాం, అజ్ఞానంతో అనేక కర్మలు చేస్తుంటారు లోకంలోనూ, వాళ్ళందరి మధ్యన భేదాన్ని సృష్టించకూడదు, వైరం సృష్టించకూడదు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అందుకోసం ఎవరు కర్మలు వారు చేస్తుంటారు, ఎవరిని నిందించడం కానీ, తప్పుపట్టడం కానీ, వ్యాఖ్యానించడం కానీ, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడాలి తప్ప ఇష్టమైంది మాట్లాడకూడదు అని చెప్పి దీనికి ఇంతవరకు వ్యాఖ్యానం అన్నమాట. శుభం భూయాత్.